నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వినాయక చవితి వస్తుంది కదా! గణేశుడి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. అలాగే ఈ 9 రోజులు ఎలా పూజ చేసుకోవాలనేది తెలియజేయండి. ప్రతి పండగ వివరణ ఇస్తూ వస్తున్నాను. అసలు పండగ ఆ! యొక్క అంతరార్థం ఏమిటి? ఏ విధంగా చేసుకునే అవసరం ఉన్నదని. హ్మ్. ఇప్పుడు మనం వినాయకుడి పండగ గురించి మాట్లాడుతూ వస్తున్న తరుణం చూస్తే వినాయకుడు చాలా ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలో కార్యసిద్ధి అంటే మొదట మొదట పూజను హ్మ్. అందుకునే మహనీయుడు. హ్మ్. దేవాది దేవతలతో ఆ! సైతంగా. హ్మ్. ఒకానొకప్పుడు ఏంటంటే అమ్మా, ఒక మహాభక్తుడు మీలాంటి ఒక మహాభక్తుడు ఆయన పేరు గజాసురుడు. హ్మ్. గజాసురుడు ఏం చేసేవాడు? శివుడిని బాగా ఆరాధించేవాడు. ఓకే. చాలా ఇష్టంగా ఆరాధించేవాడు. బాగా పూజించేవాడు. అలా గజాసురుడు పూజిస్తున్న ఆ తరుణాన్ని పరమశివుడు మెచ్చి, హ్మ్. ఓ రోజు ఆయన గారు చేసిన తపస్సుకు మెచ్చేసి వచ్చి, "గజాసురా, నేను ప్రసన్నుడైతిని. నీ యొక్క పూజా విధానానికి, నీ యొక్క భక్తికి కోరుకో. ఏమి చేయగలను నీకు" అని అన్నప్పుడు, హ్మ్. తండ్రి పరమాత్మ, లోకాలనేలే పరమశివులు మీరు. మాకు ఉన్న కోరిక మీరు తీరుస్తాననంటే చెప్తాము అనంటే, ఖచ్చితంగా చెప్తాను అన్నప్పుడు, మీరు మా గుండెల్లో చిరస్థాయిగా హ్మ్. ఎప్పటికీ మాతో పాటే ఉండవలెను అని అంటాడు. ఓకే. అన్నప్పుడు తండ్రి అంతకు ముందుకి భస్మాసురుడి యొక్క వివరణలో తండ్రి పరిగెత్తుతూ ఉంటాడు. భస్మాసురుడు నెత్తి మీద హ్మ్. నీకు వరమిచ్చిన వాళ్ళు నెత్తి మీద పెడదామని తిరుగుతుంటే తండ్రి పారిపోతూ ఉంటే అప్పుడు కార్తికేయుడు పుట్టేస్తాడు. హ్మ్. అది విషయం విన్నాం మనం. హ్మ్. విష్ణు తర్వాత శివుడి కలయికలో పుట్టినవాడు అయ్యప్ప స్వామి అని విన్నాం మనం. ఓకే. మోహిని రూపాన భస్మాసురుడి యొక్క అటెన్షన్ అంతా డైవర్ట్ అవును. చేసినప్పుడు హ్మ్. అదొక తరుణం జరిగిన తర్వాత జరిగినది గజాసురులది. హ్మ్. అప్పుడు శివుడు ఏమంటాడంటే, గజాసురా, నీవన్న ఆ వరానికి నేను ఇచ్చే విలువ ఏమిటంటే, ఏ రోజో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నేను బయటికి రావాల్సి వస్తుంది. హ్మ్. అలా వచ్చినప్పుడు నీవు ప్రాణంతో ఉండవు. ఓకే. దానికి నీవు సిద్ధమేనా అని అంటాడు. హ్మ్. నేను అందులో నుంచి నిన్నెప్పుడు పోనీయను కదా. హ్మ్. నువ్వు పోతే కదా నా ప్రాణం పోయేది ఆ! శంకరా, ఆ! నిన్ను పోనివ్వను నేను హ్మ్. అన్నప్పుడు అస్తు అని చెప్పేసి పరమాత్ముడు ఆయన గారి శరీరంలో అంటే గుండెలకు వెళ్ళిపోతాడు గజాసురుడికి. ఓకే. ఇదొక వివరణ. పార్వతీమాత ఇక వస్తలేడు అక వస్తలేడు, నా నాథుడు ఎక్కడున్నాడు శివుడు అని చెప్పి వెతుకుతుంటే హ్మ్. కనిపెట్టేస్తుంది. ఒక భక్తుడి యొక్క గుండెలోకి వెళ్ళి కూర్చున్నాడు ఈ మహానీయుడు, హ్మ్. కావాల్సిన పని చేసేస్తాడు అని చెప్పేసి మహానీయులకి విష్ణు బ్రహ్మాధిపతులని ఆశ్రయిస్తుందమ్మ. ఓకే. ఆశ్రయించినప్పుడు జరిగిన మహాకార్యక్రమం ఏంటంటే వాళ్ళు కనిపెడతారు. హ్మ్. ఈ గజాసురుడి ఆ గుండెలో నుంచి బయటికి తీద్దామంటేనేమో శివుడికి హ్మ్. మనం చెప్పింది వినపడదు. భక్తుల అవును. కోసం ఏమైనా చేస్తాడు ఆయన. చేస్తాడు. అవును. ఇప్పుడు ఈ గజాసురుని మనము ఏమైనా చేసి పలకరించో లేకపోతే ఏదైనా చేద్దామంటే ఈ గజాసురుడు వినేటట్టుగా లేడు. హ్మ్. శివుడిని గెలిచి గుండెల్లో పెట్టుకున్నవాడు ఇక మన మాట ఏమి వింటాడు అని అవును. చెప్పేసి హ్మ్. వీళ్ళంతా ఒక వ్యూహాన్ని రచిస్తారు. హ్మ్. విష్ణువు, బ్రహ్మ, నందీశ్వరుడు, పార్వతీమాత హ్మ్. వీళ్ళందరూ ఏం చేస్తారు, నందీశ్వరుని తీసుకొని మనం బాగా సహజంగా చూస్తే అమ్మ, ఈ ఆవులను తీసుకొని మనం ఊర్లలో చూస్తూ ఉంటే కొంతమంది నాట్యాలు చేస్తూ వస్తుంటారు. అవును. ఈ అవును. ఎక్కువ శాతంగా మనం గ్రామాల్లో చూస్తాం. అవును. వాళ్ళు వచ్చేసి డమరుకం ఇలా వాయిస్తూ వాయిస్తూ నందిని ఆడిస్తూ అవును. తర్వాత కొంచెం ఆ యొక్క శంఖం. సౌండ్లు చేస్తూ హ్మ్. అందరు కలిసి ఆడుతూ ఉంటారు. హ్మ్. ఎక్కువ శాతంగా వీళ్ళని బుడబుక్కలోళ్ళు అంటూ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఆడుతూ ఉంటారు. హ్మ్. అలా వస్తున్నప్పుడు ఈ గజాసురుడు ఉన్న ప్రాంతానికి వచ్చి అందరూ విష్ణు, బ్రహ్మ వీళ్ళందరూ కలిసి ఆట ఆడిస్తూ ఆ నందీశ్వరుడు ఇంకా ఇటు అటు ఇటు అటు చాలా ఆనందంగా కాళ్ళతో అంత చేసి నాట్యాలు చేసి గజాసురుడు మొత్తానికి మెచ్చేలా చేస్తారు. ఓకే. ఆహా, మీరు ఇంత బాగా నాట్యం చేశారు, అసలు మీరంతా ఎవరు, హ్మ్. ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మధ్య కాలంలో మాకు కనబడలేరు కదా మీరంతా, హ్మ్. నేను మెచ్చాను, హ్మ్. నేను ఒక అధికారంలో ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా చేస్తాను, మీరు అడగండి అని అంటాడమ్మా. ఓకే. అడిగినప్పుడు మహావిష్ణువు ఏమంటారంటే, మాకు శివుడు కావాలి అని అంటాడు. ఓకే. అనగానే ఆహా, నా గుండెలో ఉన్న శివుడిని కనిపెట్టారు అని అంటే మీరు కావలసుకొని వచ్చారు కదా, అంటే నా తండ్రి ఆ రోజు చెప్పిన సమయం వచ్చింది, శివుడు వెళ్తే నా ప్రాణం పోతుంది హ్మ్. కాబట్టి మీరన్న విషయాన్ని నేను తప్పదు, ఎందుకంటే నేను మాటిచ్చాను కాబట్టి మాట వెనక్కి తీసుకోలేను అన్న ఆ తరుణం చాలా ముఖ్యమైనది ఈ చరిత్రలో తెలుసుకోవాల్సినది. హ్మ్. అప్పుడు ఒక షరతు విధిస్తాడు గజాసురుడు. హ్మ్. ఒక షరతు మీద మహానీయం మేము మీకు అప్పచెప్పదము పరమశివుడిని, దానికి మీరు సిద్ధమేనా అని అన్న ఆ తరుణం మాట్లాడుకుంటే అమ్మ, హ్మ్. నన్ను అందరూ పూజించవలెను ఓకే. ఒక విషయం. రెండోది, నేను ఎప్పుడు శివుడికి అంటుకోనే ఉండాలి. హ్మ్. ఎందుకంటే నా గుండెల్లో పెట్టుకున్న వాడిని నేను దూరం చేసుకోలేను. హ్మ్. నన్ను అందరూ పూజించాలి అన్నప్పుడు అందరూ అస్తు తదాస్తు హ్మ్. మహా ఆజ్ఞ ప్రాప్తిరస్తు అని దేవాది దేవతలు గజాసురుని ఆశీర్వదించేస్తారు. ఓకే. శివుడు బయటికి వదిలేసి చూసి ఆ భక్తుడి యొక్క తల తల ఉండదు కదమ్మా, హ్మ్. చనిపోతాడు, అవును. నువ్వు నీ తల లేసిపోతుంది, నువ్వు కాలం చేస్తావు అంటాడు కదా వరం ఇచ్చేటప్పుడే. ఆ తల తీసేసుకొని
దేవాది దేవతలు అందరూ వెళ్ళిపోయినాక శివుడు కైలాసానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఓకే. గజాసురుడి తల పట్టుకొని తర్వాత పోతూ 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 గజాసురుడు అంటే మీకు తెలిసిందేగా. గజాసురుడు రాక్షసుడు కాదు, ఒక భక్తుడు. భక్తుడు. ఆయన శరీరంకి శివుడి యొక్క నడుముకి గమనించి చూస్తే అమ్మ ఇప్పటికీ కూడా ఏనుగు చర్మం కూడా చుట్టుకొని ఉంటాడు. ఓకే. పులి చర్మం ఉంటది, ఏనుగు చర్మం ఉంటది తండ్రికి. ఏనుగు చర్మం ఎప్పుడు శరీరానికి అంటుకొని ఉండాలని అంటాడు గజాసురుడు కదా. తల పట్టుకొని వస్తూ ఉంటాడు శివుడు. వస్తున్న సమయానికి పార్వతీమాత అక్కడ స్నానాలని ఆచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ వినాయకుడు బాలకుడు చిన్న బాలక రూపంలో ఉండి శివుడిని అడ్డుకుంటాడు. రాకూడదు, మీరు ఇలా చేయకూడదు, మీరు అలా చేయకూడదు, మా అమ్మ ఈ విధంగా చెప్పింది అంటే నేను మహాశివుడిని, నేను చాలా తీవ్రమైన శోకంతో నా భక్తుడి తల తీసుకొని వస్తున్నా, నన్ను ఆపవలదు, నా కోపం చాలా చెడ్డది, ఎన్నో చెప్తూ ఉంటే కూడా వినకుండా తండ్రిని అడ్డుకొని ధిక్కరిస్తూ ఉన్న ఆ సమయం తండ్రికి ఒక ఉపాయం తట్టుతుంది. గజాసురుడి తల అని తండ్రి ఏం చేస్తాడు, త్రిశూలంతో ఈయన తల తీసిన తరుణం మన చరిత్రలో చెప్పుకున్నదే. అప్పుడు పరమశివుడు పెట్టే ఆ తల ఈ గజాసురుడి తల అన్నమాట. అలా తల పెట్టినప్పుడు పార్వతీమాత వీళ్ళందరూ వచ్చేసి ఆగ్రహం వ్యక్తపరిచి బిడ్డను అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని అన్ని ఆశీర్వాద బలాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత శివుడు ఆయనకి తెలుసు ఏం చేసిండో అనేది. మాట ఇచ్చింది, వరం ఇచ్చిన సంగతి శివుడికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత దేవాది దేవతలు వచ్చి ప్రాణాలు పోసి మిమ్మల్ని ఇలా మీరు ఇలా అని అన్ని పూజలు అందిస్తారమ్మా. అలా గణేశుడి రూపం వచ్చింది తల్లి. ఆ వినాయకుడి యొక్క గజరూపం ఎలా వచ్చిందో చెప్పాం మీకు. ఆ గజరూపం వచ్చిన తర్వాత పూజా నియమ నిబంధనలు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా పాటిస్తున్నాం అన్న విషయం మనం మాట్లాడితే గణేశుడు ఏం చేస్తాడు తల్లి, బాగా ఎక్కువ శాతంగా చూస్తే శివుడు లోకాధిపతి ఏం చేస్తాడు, ఒక మాట చెప్తాడు. గణేశుడి యొక్క తెలివి తర్వాత అంతకు ముందుకే కార్తికేయుడు ఉంటాడు అక్కడ, అంటే అయ్యప్ప స్వామి. వీరి ఇద్దరి తెలివిని పరీక్షింపదలిచి భూమండలంపై ఉన్న సరస్సులు, సముద్రాలు, చెరువులు, తర్వాత ఈ భూమండలాన్ని 3 సార్లు చుట్టేసి రావాలను. మొదట వచ్చిన వాళ్ళకి మేము అంటే సత్కారం గొప్పగా చేసి నిరూపిస్తాము, మీరు గొప్పవాళ్ళు మీ ఇద్దరిట్లో ఒకళ్ళు అన్నప్పుడు ఆ ఇద్దరు, ఒక ఆయన నెమలి మీద, ఆయన ఎలక పైన వెళ్ళాలి. హఠావుడిగా నెమలి వీధిని ఎక్కేసి వెళ్ళిపోతాడు తల్లి అన్న. తమ్ముడు ఏం చేస్తాడు, చాలా ఉపాయం, చాలా బుద్ధి సిద్ధి అనేది వినాయకుడి వరం. ఆయన దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ పుస్తకాలు చదువుతాడు. యాక్చువల్లీ ఆయన చిన్నప్పటి నుంచి బాగా పుస్తకాలు చదివేవాడు. వీళ్ళకి పోటీ జరిగేప్పుడు కూడా ఒక వయసు అమ్మాయి, పెద్ద వయసు వచ్చినప్పుడు జరుగుతుంది. అలా వచ్చిన ఆ తరుణం తర్వాత శివుడి చుట్టూ పార్వతీమాత చుట్టూ వీళ్ళు తిరుగుతారు. అలా తిరిగిన తర్వాత అప్పుడు కార్తికేయుడు వచ్చేస్తాడు. వచ్చేసి నువ్వు రాలేదు చేయలేదు కదా అన్న ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను అమ్మ నాన్న చుట్టూ 3 చుట్లు తిరిగాను, ఇలా జరిగింది అంటే నువ్వు వచ్చావని రుజువు ఏం లేదు, నువ్వు అమ్మ నాన్న చుట్టూ తిరగగానే లోకమంతా అయిపోయినట్టేనా, పుణ్యం నీకు వచ్చిందా గణేష, అలా అనకూడదు నీవు అని అంటే నీవు ఎక్కడెక్కడ వెళ్ళావు చెప్పు, నేను చెప్తా నీకు సమాధానాలను అడుగుతాడు. నేను పలానా గుడిలో పలానాది చూశానంటే అవును ఎడం వైపు ఇది ఉంది, కుడి వైపు ఇది ఉంది కదా అని అలా కొన్ని సమాధానాలలో వినాయకుడు గెలుస్తాడు. అప్పుడు వినాయకుడిని పార్వతీమాత అడుగుతుంది, బిడ్డ ఎలా ఈ విషయమైన అన్న వెళ్ళాడు కదా, నీవు మా చుట్టూ తిరిగావు, పుణ్యాన్ని సంపాదించావు, మేము ఆశీర్వదించాం, బాగుంది, కానీ సమాధానాలన్నీ నువ్వు అన్న ఎలా చూశాడో అలానే చెప్తున్నావు అంటే అమ్మ నేను పుస్తకాలన్నింటిలో చదివాను, వీటన్నిటిని పురాణ గాథాలు, ఇతిహాస పురాణాలలో నేను నిక్షిప్తముగా నా యొక్క మెదడుకి ఇవన్నీ పట్టేలా చదువుకున్న జ్ఞానం కదమ్మా, నాది బుద్ధి జ్ఞానంతో ఉన్నది. అన్న 1, 2 తిరిగి చూసగలిగాడు కానీ నేను అన్ని పుస్తకాలు చదివినా కదా అన్న చెప్పినప్పుడు ఆశీర్వాద బలం బుద్ధి సిద్ధి అంటే వినాయకుడికి తెలివి కూడా బాగుంది అని ఒక ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవాది దేవతలందరూ వచ్చి ఏం చెప్తారనంటే ఇంతటి బుద్ధిని, ఇంతటి జ్ఞానాన్ని, ఇంతటి తెలివిని తల్లిదండ్రులే ముఖ్యమైన వాళ్ళు అన్న వివరణని ఇచ్చినందుకు ఇక పైన నీవు బుద్ధితో, చదువుతో, జ్ఞానంతో అందరికీ ఉపయోగపడేలా ఉండాలి వినాయక అన్న ఆ వరం పరమాత్ముడు ఏం చేస్తాడు అని అంటే అమ్మ అస్తు అన్నప్పుడు వినాయకుడికి ఒక స్థితిగతులు. అప్పుడు వినాయకుడికి ఏం చేస్తారంటే నా తల్లి ఆయన గారికి పెళ్లి చేసే తరుణం కూడా వస్తుంది, బుద్ధి సిద్ధులు తండ్రి యొక్క భార్యలు కాబట్టి. అలా వచ్చిన తర్వాత అమ్మ భూమండలానికి ఏ విధంగా వచ్చింది ఈ పూజ, అక్కడ ఆకాశంలో జరిగినాయి చెప్పాం, తల ఎలా వచ్చింది, కిందికి డౌన్ అయిన తర్వాత తల్లి అప్పుడు దేవాది దేవతలందరూ ఏం చేస్తారనంటే ఒకప్పుడు వినాయకుడి పూజ వివరణని ఎందుకు అలా చేసుకోవాలి, ఎందుకు ఈ విధంగా పోవాలి అని అంటే గజాసురుడికి పరమాత్ముడు ఏం వరం ఇస్తాడనంటే అందరూ నన్ను పూజించాలి తలని అని అన్నప్పుడు, అందరూ పూజించాలి అన్నప్పుడు దేవాది దేవతలు పూజించవాలను, మానవ జన్మ ఎత్తిన ఈ భూమండలం పూజించవాలని అన్న దానికి ఎక్కువ శాతంగా ఎక్కువ పూజలు దేవతలు కూడా పూజించడం మొదలు పెడతారు. ఎందుకంటే అది ఇచ్చిన వరం పరమశివుడు. పరమశివుడి యొక్క పిల్లలకు కూడా అదే విలువ రావాలి కదా.
ఇప్పుడు పరమశివుడికి ఆ విలువ ఉంటే నా పిల్లలకి కూడా అదే విలువ రావాలని తండ్రి ఈ పరీక్షలు పెట్టి నిరూపిస్తాడు. నిరూపించినప్పుడు ఆ పరీక్షలలో గణేశుడు గెలవడం చేత గణేశుడు నిజమైన వీరుడే, నిజమైన శక్తి సంపాదించిన ఒక గణుడే. కాబట్టి గణానాథుడికి మనందరం ఇవ్వాల్సిన విలువ పూజల్లో కార్యసిద్ధి అంటే మొదట పూజ ఈయనకి అందించాలి అని దేవతలు పాటిస్తారు తల్లి. భూమండలానికి వస్తాడు. ఒకప్పుడు ఏంటంటే అమ్మా ఈయన గజాసురుడు ఉండేది భూమండలంలోనే కదా, ఈ భూమి మీదే ఉన్నాడు కాబట్టి భూమండలానికి ఈ ప్రయాణం సాగింది. ఆ పూజా పురస్కారాలు చేస్తూ 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 ఒకప్పుడు వినాయకుడి ఊరేగింపులు లేకుండే తల్లి. ఇప్పుడు ఊరేగింపులు మనం బ్యాండ్ డీజేలు పెడుతున్నాం కదా, ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఒకే విగ్రహం ఉండేది, ఆ విగ్రహాన్ని ఊరంతా పూజించేసి మళ్ళీ ఆ విగ్రహాన్ని భద్రపరిచేవాళ్ళు. అలా భద్రపరుస్తూ 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 ఈ రోజు ఒక వీధిలో 10 వినాయకులు అయిపోయారు. భక్తితోనే అయ్యింది, అది మనకు పుణ్యమే. ఎందుకంటే 100 దేవుళ్ళు ఉన్నా కూడా పూజ పుణ్యం చాలా ముఖ్యమైనది. అలా వచ్చినప్పుడమ్మా వినాయకుడు ప్రతిసారి 11 రోజుల కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేవాడు. అంటే ఒక ఆశీర్వాద బలం ఇచ్చేసి 11 రోజులు ఇక్కడే ఉండి అన్ని తినుబండారాలు అవి ఇవి ఆయన ఎన్నో తింటాడు. లడ్డూలు తింటాడు, తర్వాత ఆయనకు చేసిన ఉండ్రాళ్ళు తింటాడు, దద్దోజనం తింటాడు, తర్వాత ఆయనకు చేసిన అన్ని తీపి వస్తువులు తినేసి వెళ్తాడు కదా. అలా వెళ్తూ 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 తండ్రి ఒకరోజు పార్వతీమాత పరమేశ్వరులు ఉన్న ఆ తరుణానికి పైకి వెళ్తాడమ్మా. కింద 11 రోజులు అన్ని స్వీకరించేసిన పైకి వెళ్ళేసి తండ్రిని ఆశీర్వదించమని అడగాలి కదా. కిందికి 11 రోజుల తర్వాత పోతే తండ్రిని ఇలా కాళ్ళు మొక్కడానికి వంగినప్పుడు ఆయన గారి ఉండ్రాలు ఆ లడ్డూలు బయటపడిపోతాయి. ఒకసారి ఇట్లా కిందికి వంగితే తేనుపు లాంటిది వస్తుంది కదమ్మా, ఇంత పొట్ట భార్యడు పొట్ట కదా, అన్ని పడగానే చంద్రుడు నవ్వుతాడు. చంద్రుడు నవ్వగానే పార్వతీమాతకి చాలా కోపం వస్తుంది. చంద్ర, తప్పు చేశావు నీవు. నా బిడ్డ 11 రోజులు ఎంతో ఇష్టంగా అన్ని తినేసి వచ్చేసి నన్ను నా యొక్క నాదుడిని ఆశీర్వాదం అడిగిన ఈ తరుణం నవ్వుతావా నీవు అని అన్నప్పుడు తల్లి ఆయనకి శాపం పెడుతుంది. ఒక మాట గణేశుడు పెట్టిన శాపం అది. అలా పెట్టినప్పుడు ఒకటేసారి ఆయన చీకటి పడిపోతాడు. ఏదైతే వెలుగును చూసి నువ్వు విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్షీణించునుగాక అన్న ఆ శాపం ఏమవుతుందంటే అమ్మ ఒక్కసారి శూన్యమైతే శివుడు దాన్ని ఆపుతాడు. అలా అనకూడదు పార్వతి, అది స్థితిగతులని సృష్టిని నడుపుతున్నాడు కదా చంద్రుడు. అలా అన్న తర్వాత ఈయన గారు చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో ఆ రోజు నిందల పాలు అవునుగాక, మిగతా రోజులు నీ యొక్క వెలుగు మళ్ళీ నీ స్థితిగతికి వచ్చుగాక అన్నప్పుడు ఈ అమావాస్య తర్వాత వచ్చే ఈ చవితి మెల్లిగా 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 పౌర్ణమి అయిపోతుంది. అంటే మళ్ళీ ఆయన స్థితిగతులు వస్తాయి. అందుకని ఆ రోజు చంద్రుడు ఆ విధంగా ఒక బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు ఆ ఉండ్రాలు లడ్డులు పడిన దాన్ని వక్రీకరించి చూసినందుకు చంద్రుడిని ఆ రోజు చూడకూడదు అని అంటారు తల్లి. ఈ విషయం అయితే గణేశుడు భూమండలంలో పైకి వచ్చేసి అలా కింద పడడం కొంచెం తండ్రికి కూడా అవమానం లాగా అనిపించిన ఆ తరుణం, నేను కిందే ఉంటాను, నేను పైకి రాను, నేను వచ్చే పద్ధతిని మీరు వివరణ ఇవ్వండి అని శివుడిని అడిగితే అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, బిడ్డ 11 రోజుల పూజా విధానాన్ని తీసుకొని నీవు గంగలో మునగవలెనో, నా నెత్తిపైన గంగ ఉంటుంది కదా, నేను దింపుకుంటాను నిన్ను కిందికి అని అన్నప్పుడు ఈ యొక్క ఊరేగింపులు చేసి ఆయనకు దద్దోజాలు తర్వాత ఇంకేదో 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 అన్ని పెట్టేసి బారెడుగా తినేసేసి ఆయన అలా వెళ్ళేసి నీళ్ళలో పడుకుంటాడు. నీళ్ళలో మనం వేస్తాం ఇలాగే వేస్తాం, ఇలా పడేయరు యాక్చువల్లీ, ఇలా కిందకి దింపుతాం. అలా దింపినప్పుడు ఆయన నేరుగా గంగామాత దగ్గరికి వెళ్తాడు. గంగామాత ఏం చేస్తుంది, మెల్లగా శివుడి దగ్గర దింపితే శివుడు తీసుకొచ్చి పార్వతీమాత చేతిలో పెడతాడు, మధ్యలో కూర్చోబెడతారు. ఇలాగా అలా వచ్చిన తరుణం ఇది చాలా వివరంగా చెప్పబడింది శాస్త్ర గ్రంథాల్లో, ఇతిహాస పురాణాల్లో. ఆయన గారిని గంగాలో ఎందుకు వేస్తాం అనేది మన వాళ్ళకి తెలియదు ఎక్కువ శాతంగా. ఓ ఊరేగింపు చేస్తాము, బ్యాండ్ తర్వాత డీజేలు పెడతాం కదా, అది కాదు ఆయన కావాల్సింది. బుద్ధి సిద్ధి, ఆయన జ్ఞానం అనేది చిన్నపిల్లలకు చదువు రావాలని చెప్పేసి పసుపు కుంకుమలు సౌభాగ్యాలు ఉన్న వాళ్ళందరూ చేరి, ఈ అమ్మలక్కలు ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళంతా అనారోగ్యం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు భజనలు చేసి, ఒకప్పుడు ఆశీర్వాద బలం పురోహితులతో వినాయకుడి కథ వినిపించుకొని భగవతాలు తర్వాత పురాణాలు చదివించుకొని వివరణ చెందుకునేవాళ్ళు. ఇప్పుడు ఆధునికంగా ఈ ప్రపంచం ఇంత వివరంగా మారిన దాంట్లో ఏమి కోల్పోయాము అని బాగా గమనిస్తే అమ్మా వినాయకుడి యొక్క చరిత్ర కోల్పోయాము. ఎందుకంటే ఇంత వివరంగా తండ్రి తిన్నదానికి ఒక అర్థం ఉంటే, గజాసురుడి తలకు ఒక అర్థం ఉంటే, ఆయన గారు ఎంత తెలివిగా ఒక పురాణాలు చదివి ఇంత నేను చదువుతాను బుద్ధి సిద్ధి ఇన్ని చెప్పినది ఇక్కడ కేవలం డీజే లేదా బ్యాండ్ తోని ఆయన విలువ పోయిందమ్మా. అలా అని ఆయన విలువని మనం తగ్గించలేం కాదు, ఆయన అలా కూడా ఆనందంగా ఉన్నాడు. కానీ దాని వల్ల ఎంతమంది ఈ రోజు మన శాసన గ్రంథాల్లో మనము ఒక సంపుటి అంటే మన చరిత్రని తెలుసుకోలేకపోతున్నాం కదా. ఇప్పుడు వినాయకుడిని అలా చెప్పుతూ చేసే పండుగకి ఎంత బలంగా ఉంటదమ్మా. సగం మంది మత్తులోనే ఉంటారమ్మా, సగం మంది మత్తులోనే బ్యాండ్ డీజేలు కొట్టి 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 నాశనం పట్టించేసేస్తారు. ఇక్కడ మన దగ్గర జరిగే విషయం ఏంటంటమ్మా, ఎన్ని లక్షలు తీసుకోవాలి, ఆ రోజు ఏం తేవాలి, ఈ రోజు ఏం పెట్టాలి, ఆ రోజు ఏం పెట్టాలి, ఇది కాదమ్మా. కావాల్సింది గణనాథుడి చరిత్ర ఎంత బలమైనది. ఆయనకి ఏం చెప్తారంటే దేవాది దేవతలు, వినాయక నిన్ను ఈ గజాసురుల ముఖాన్ని పెట్టి ఏ ఆకుకి గాని, ఏ రాయికి గాని, ఏ మట్టికి గాని నీ ముఖాన్ని పెట్టి పూజిస్తే అక్కడ పూజా విధానానికి నీవు అర్హత సంపాదిస్తావు అన్నప్పుడు పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అస్తు. అందుకని వినాయకుడికి చూడమ్మా
100 రూపాయలు ఉంటాయి. మట్టితో కొంతమంది చేస్తే, కొంతమంది పిండితో చేస్తారు, కొంతమంది మట్టితో ఎన్నో రకాలు చేస్తారు. ఆ తొండం మాత్రం గ్యారెంటీగా పెడతారు. ఎక్కడ తొండం ఉంటుందో అక్కడ నీ ఆశీర్వాద బలం ఉండాలి అని అన్నప్పుడు ఆయన మళ్ళీ అదే విధంగా ఎందరి ఇంట్లోకి అలా వచ్చిపోతాడు. కాబట్టి ఏంటో వినాయకుడి చరిత్ర ఎంతటి నిజమైందో మన దగ్గర పూజా విధానం కూడా అంత నిజమైనది, రుజువు చేయబడిన శాసనాలమ్మా ఇవన్నీ. అలా కాకుండా ఒట్టి డీజేలు బ్యాండ్లు గొడవలు ఆ రోజు కొట్టుకుంటారు కూడా. ఎంతమంది ఆయన అది చేసా అల్లి కాదు కదమ్మా. ఆయన ఎంత నియమ నిబంధనలతో తల్లిదండ్రులు గెలిచాడు, అమ్మని గెలిచాడు, ఈ వివరణ చాలా ముఖ్యమైనది కదా. ఇది వినాయకుడి యొక్క నువ్వు ఏది పెట్టినా సరే, ఒక పువ్వు పెట్టు, పత్రం పెట్టు, ఆయన స్వీకరిస్తాడు. కానీ ఆయన పెట్టేది మనసుతో పెట్టి ఆశీర్వాద బలం ముఖ్యమైనది కదా తల్లి. కాబట్టి వినాయక పండుగని చాలా మందికి విరివిరిగా తెలిసేలా చేయడమే చాలా గొప్ప విషయం తల్లి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి.